హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ సండే ముచ్చట అండి వీడియోలో. సండే రోజు ఎంత లేపినా లేవరు కదా! ఇక అక్కలను తమ్ముడు పోయి లేపుతున్నాడు. ఇక నేను బ్రష్ ఇస్తే వీడియో తీసుకుంటూ వస్తున్నావు, నేను వీడియోలో కనబడతా అని సిగ్గుపడుతుంది తను. డోర్ వేసుకుంటుంది ఇక వద్దని. ఇక అలాగే వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసా, తింటున్నారు వాళ్ళకి ఇష్టమైన టిఫిన్. ఇక వాళ్ళు టిఫిన్ తింటుంటే ఇక మన అరహాన్స్ విషయానికి వస్తే ఇక తను లీలవడి మరీ నా బొమ్మలన్నీ ఎక్కడున్నాయని వెతుకుతున్నాడు. ఆహా, మా మమ్మీ టబ్బు చీరలు వేసిందా ఇవన్నీ, నేనన్నీ అంగడి చేయొద్దా అని మరీ వానికి ఇష్టమైన బొమ్మలన్నీ తీసుకొని లెంకుతా ఉన్నాడు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కిందేయాలని. ఇన్ని బొమ్మలు ఉన్నా మళ్ళా గిన్నెలు గిలాసాలు అట్లా చెంచాలు కావాలి వానికి ఆడుకోవడానికి. వాడు చూడండి ఎట్లా ఇస్తుండో, ఆ పియానో నొక్కుంటా మరి ఆ డబ్బు బొమ్మ కావాలి, ఇది మనదే అన్నట్టు అవన్నీ వేసుకో. మనకు నచ్చిన బొమ్మలతోనే ఆడతాడు అంతే. వానికి ఎన్ని ముందట వేసినా వేస్టే. మనం చూడు ఎట్లా చూస్తుండు. ఇక ఆడుకునేటోడు ఆడుకోకుండా మళ్ళా వాళ్ళ అక్కని డిస్టర్బ్ చేయడానికి పోతాడు. వాళ్ళు ఏమేమి హోంవర్క్స్ ఉన్నాయని బ్యాగ్ చెక్ చేసుకుంటే వీడు పోయి మరీ డిస్టర్బ్ చేస్తున్నాడు. అక్క నేను హెల్ప్ చేస్తా అక్క, మీరు నిండు రోజులు స్కూల్లో కష్టపడ్డారు కదా అన్నట్టు వాడు పోయి చూడండి ఎట్లా చేస్తున్నాడు. వాళ్ళ అక్కని పట్టుకొని మరీ లేస్తున్నాడు. ముందా లేదా అని చూస్తున్నాడు వెనకకి. నేను వాళ్ళ వెనక కూర్చుంటే వద్దురా నాయన అని వాళ్ళ చెల్లెక్క అంటే లేదు నాకు నీ బ్యాగ్ కావాలని గుంజుతున్నాడు వాడు. చూసిరా, ఇక రాసుకొని ఇవ్వకుండా చేస్తాడు. ఇక రాసుకోమంటే మమ్మీ ఇన్ని హోంవర్క్ ఉన్నాయి అన్నది. మళ్ళీ బ్రాస్లెట్ కిట్ ఓపెన్ చేసింది ఇక పూసలు కూర్చుదామని. ఇక నేను వీడియో ఆన్ చేస్తే నన్ను ఎట్లా చూస్తున్నాను చూడండి. అటు చూసుకుంటే ఇటు చూసుకుంటే మా మమ్మీ ఏమి చేస్తుందని చూస్తున్నాను. ఇక నేను యూట్యూబ్లో మునగాకు పచ్చడి చూసానండి ఎలా చేయాలో. అంత పర్ఫెక్ట్ ఏం రాలేదు, బట్ ఓకే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నేను వాళ్ళు మునగాకు 1 కప్పు 2 కప్పులు అట్లా తీసుకున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా. మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది సేమ్ 2 కప్పుల క్వాంటిటీతోనే చేసిన అన్నట్టు. అందుకే కారము కొంచెం ఉప్పు ధనియాలు సరిపోలే. మళ్ళీ ఇక అంతా చేసిన తర్వాత మునగాకు మొత్తం చేసిన తర్వాత అన్నం పెట్టుకొని తింటే అరే ఏదో మిస్ అయింది ఏందని మళ్ళీ ఎండుమిరపకాయలు కొన్ని ధనియాలు వేసి దంచేసిన. ఈ రోటి పచ్చడి బాగుంటుంది కదండి. టమాటా పచ్చడి అయినా చింతపండు పచ్చడి అయినా రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది. అందుకే కొంచెం టమాటా చట్నీ కూడా వేసిద్దామని ట్రై చేసిన. అది ఇది 2 చట్నీలు తినేసినాం. ఫస్ట్ నేను మునగాకు పచ్చడిని మంచిగా వస్తుందేమో డైరెక్ట్ ఇదే మునగాకు పచ్చడి వీడియో చేద్దామని అనుకున్నా. బట్ మంచిగా రాలేదని మళ్ళీ దీంట్లో యాడ్ చేశాను. ఫస్ట్ పల్లీలు దంచుకున్నా. పల్లీలు అలాగే నువ్వులు కొంచెం ధనియాలు ఉండే అవి వేసి దంచుకున్నాను అన్నట్టు. రోట్లో వేసే పచ్చడి చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. మిక్సీల కంటే ఈ రోట్లో వేసిన పచ్చడి ఇట్లా మరీ మెత్తగా నలగకుండా బాగుంటుంది కదా, అందుకే నాకు చాలా ఇష్టం. నోటికి తగులుతూ ఉంటుంది కదా అది ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, అందుకే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి అయినా రోటి పచ్చడి ఎక్కువ తినేదాన్ని, మిక్సీ అనేది తక్కువ. ఇక టమాటా పచ్చడి కోసం అని చేస్తే అట్లా అయింది. మగ్గినాయని అవి కూడా వేసి దంచుకున్నా. యూట్యూబ్లో చూసుకుంటా ట్రై చేస్తే కొన్ని వస్తాయి, కొన్ని రావు. అది ఏందో ఏమో వాళ్ళకేమో పర్ఫెక్ట్ వస్తాయి. అది మన తప్ప లేకుంటే ఇక మనకు చేయరాకనా కానీ అట్లా వస్తాయి. ఇక నేను పల్లీలు దంచాను చూపెడుతున్నా. మెత్తగానే దంగుతాయి కానీ మనకి ఓపిక ఉండాలి ఆ రోట్లో వేసుకొని దంచుకోనికి. వెనకట మన అమ్మలు అమ్మమ్మలు తాతమ్మలు అలాగే నానమ్మలు వాళ్ళందరూ ఎంత ఓపికతో ఇప్పటికైనా అట్లనే దంచుతారు తెలుసా వాళ్ళు. మనకంత ఓపిక లేదు, అంత కల్తీ ఫుడ్. ఇక్కడ వెదర్ చాలా బాగుంది, చిన్న చిన్న చినుకులు. ఈ వెదర్లో లేత కంకులు అట్లనే మిర్చీలు పకోడీ వేసుకొని తింటే మస్తు ఉంటుంది కదా. ఇక చూడాలి వాళ్ళు ఏమైనా వేసుకోవాలని అనుకున్నాం. అట్లనే ఇక్కడ మునగాకు దంచుతున్నా. అసలు ఏమైందంటే మునగాకు డైరెక్ట్ అల్లనే గోలేయకుండా నేను కడిగి ఆరబెట్టే వరకు అవి క్రిస్పీ లాగాయి ఇలా దంగుతలు. అందుకే కొంచెం సేపు మిక్సీలో వేసి తర్వాత ఇక రోట్లో వేసి దంచుతున్నా. నేను దంచుతుంటే నా చిన్న బిడ్డ హెల్ప్ చేస్తుంది. తను అన్నిట్లలో లిఫ్ట్ చేస్తుంది పాపం, నాకు చెప్పకుండా చేస్తుంది అన్నట్టు. అదే నా పెద్ద బిడ్డ అయితే ఆమెకి చెప్తే వేస్తుంది. కానీ పాపం ఆమె పొద్దున పోయి సాయంత్రం వచ్చే వరకు ఆమెకు పని కూడా ఏం చెప్పాము. ఈమె తొందరనే వస్తుంది స్కూల్ నుండి, ఇక చేస్తుంది. 3 ఏళ్ళ పిల్లలు ఉంటే ముందకాసాలు అంటారు కదా. ఇప్పటి నుంచి అన్ని హెల్ప్ చేస్తుంది. ఇక పెద్ద అయినాక ఏమో కానీ ఇప్పుడైతే మంచిగా చేస్తుంది.
ఇక మునగాకు పచ్చళ్ళకి పోసేద్దామని మిరపకాయలు, జీలకర్ర, కల్యామాకు అవన్నీ వేసి ఇక పోసేస్తున్నా. ఇట్లా అయింది మన పచ్చడి. ఇట్లా గట్టిగా అయింది అసలు. నూనె తక్కువైందా ఎట్లా అయిందో తెలియదు కానీ గట్టిగా అయింది. కానీ టేస్ట్ మాత్రం ఓకే, పర్లేదు. ఇక వాళ్ళది ఎట్లుందేమో కానీ యూట్యూబ్లో చేసిన వాళ్ళది, ఇక మనదైతే పర్లేదు, మంచిగానే ఉంది. ఒక 3 days అట్లా మంచిగానే ఉంది, ఏం ఖరాబ్ కాలేదు. కానీ కొంచెం గట్టి అయింది అన్నట్టు. ఇక్కడ వర్షం పడుతున్నా కానీ కోతులు చూడరు ఎట్లా ఆడుతున్నాయో. వాటికి ఏం దొరకక గడ్డి వీక్కుంటా, ఆకులు తెంపుకుంటా, వేపాకులు కూడా తెంపుకొని తింటున్నాయి. వాటికి చేదు వస్తలేదు అనుకుంటా, అవి కూడా తెంపుకొని తింటున్నాయి. కానీ అమ్మ కోతులు అయితే ఏమనుకున్నా కానీ ఉరికొస్తాయి. అబ్బో మీద వాడి గీక్తాయి తెలుసా. మస్తు మంది కలిసినాయి ఇక్కడ కూడా మా ఊళ్ళో. మోటి మరీ డేంజర్ అసలు ఇవి. ఇక బజ్జీలు వేద్దామని పిండి గిట్ల కలుపుతున్నా. ఇక మా వాడు వచ్చి నాకు హెల్ప్ చేస్తా అని గిన్నెలు చెంచాలు పట్టుకొని రెడీగా ఉన్నాడు, హెల్ప్ చేస్తాడట. ఆడ ఎన్ని బొమ్మలు వేసినా అవన్నీ ఇచ్చిపెట్టిండు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఈ మమ్మీ హెల్ప్ చేస్తా అని గిన్నెలు చదువుతాడు. ఇక బజ్జీలు వేసాను, అవి గోలుతున్నాయి. వేడివేడి బజ్జీలు ఈ వెదల్రా. వేడివేడి బజ్జీలల్లో ఒక నిమ్మకాయ, ఉల్లిగడ్డ చిన్నగా తరుక్కొని వేసుకుంటే ఎంత బాగుంటాయో కదా. మీకు కూడా ఇష్టం అలాగా? నాకైతే చాలా ఇష్టం. ఎంత మంచిగా అవుతున్నాయి చూడరు. ఇది నెక్స్ట్ డే వ్లాగు. అయితే బొమ్మలు అన్నీ ఇట్లా వేసింది మమ్మీ, ఏంది తమ్ముడు అంటే ఇక వీడియో తీసి చూపెడుతున్నాం మీకు కూడా. వాడు చూడండి ఎట్లా అంగడి పెడుతున్నాం మా పాప వచ్చేవారికి. అవన్నీ ఇక్కడ అక్కడ అన్ని గిన్నెలు ఎన్ని బొమ్మలు వేసినా మళ్ళీ అంగడి. నేనేం బట్టలు మడతా అంటే టబ్బు చేతులు వేస్తే వాని బొమ్మల అంగడి ఎక్కువ ఉన్నది నా అంగడి కంటే. ఇక బిందెలు, ఇక గ్లాసులు అన్నీ తీసేసిండు. ఇక బిందెల కాడ ఆడిండు. ఇక వంట రూమ్లో అంగడి పెట్టిండు, హాల్ అంగడి పెట్టిండు. ఇక చూడరు బోల్డ్ ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ తోమాలి ఇప్పుడు ఈవినింగ్. అమ్మ ఏమన్నా స్నాక్స్ చేసుకున్నా, ఏమైనా టిఫిన్లు చేసినా బోల్డ్ అయితే మస్తు ఉంటాయి. ఇక పిల్లలకి పాలు కాబెడుతున్నా స్టవ్ పైన. అసలు ఇంట్లో పని కూడా చేసుకుని ఏడు తెలుసా వాడు. మస్తు అది చేస్తాడు. నీ అమ్మ పాప మమ్మీ నువ్వు బోల్ తోంపో, నేను ఇవన్నీ తమ్ముడు బొమ్మలు చదువుతా అని చదువుతుంది. పాపం నేను ఏం చెప్పలేను కానీ ఆమెను చేస్తుంది, మస్తు హెల్ప్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి అయినా సరే నేను బట్టలు ఉతికితే బట్టలు ఉతికేది, ఇల్లు నొక్కుంటూ వస్తూ ఉంటే ఆమె చిన్న చీపురు పట్టుకొని ఇల్లు నొక్కుంటూ వచ్చేది. ఇక మమ్మీ టబ్బు చేతిలో కూడా ఇంకెన్ని బొమ్మలు ఉన్నాయని అది తీసేస్తుంది. బట్టలన్నీ ఉన్నాయి కదా అన్నీ ఖరాబ్ అవుతాయని వేస్తుంది. ఇక నేను దూస్తారా డ్రెస్ చేంజ్ చేసుకోరా అంటే ఇక డ్రెస్ చేంజ్ చేసుకుని మమ్మీ నువ్వు పని చేసుకోకపోతే నేను చిక్కులు తీసుకుంటా అని దూసుకుంటుంది. టీవీ చూసుకుంటా ఎట్లా చూస్తుంది చూడరి. ఎంత క్యూట్ ఉంటారు కదా పిల్లలు చిన్నప్పుడు, ఎంత మంచి అనిపిస్తుంది. చూస్తుంది. ఇక నెక్స్ట్ డే ఇక మా తమ్ముని బర్త్డే ఉండే, అందుకోసమని వీళ్ళని రెడీ చేసిన. ఇక ఫొటోస్ తీసిన, కొంచెం ఇక కొన్ని వీడియోస్ కూడా తీసిన. ఇక లిఫ్ట్కి పెట్టుకుందట చూపెడుతుంది. ఇక నేను కూడా రెడీ అయినా. ఇక బర్త్డేకి పోదామని ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నేనేమో మళ్ళీ వాళ్ళ తర్వాత వెళ్తున్నామని పడుకోబెట్టి. ఇక వీన్ బర్త్డేనే, శ్రీయాన్ రెడ్డి. ఇక్కడ నా పెద్ద పాప అందరికీ హాయ్ చెప్తుంది. ఇక అందరు క్లాప్స్ కొడుతూ ఉంటే హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉంటే ఎవడు చూసి నవ్వుతున్నాడు బర్త్డే బాయ్. ఇక తర్వాత మా ఫ్యామిలీ కూడా ఒక ఫోటో దిగేసినాం. తర్వాత తినేసి ఇంటికి వెళ్ళిపోయినాం. ఇలాంటికైతే ఇంతే ముచ్చట. ఈ ముచ్చట మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాం. అలా బాయ్.